అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. సైనిక్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవరైతే 6th క్లాస్ ఎంట్రన్స్ కోసమో అలాగే 9th క్లాస్ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసమని సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ అనేది డిసెంబర్ 24న రిలీజ్ చేశారు. డిసెంబర్ 25 నుంచి జనవరి 13 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి మరి అవకాశాన్ని కల్పించారు. అయితే ఫీజు వచ్చేటప్పటికి జనరల్ స్టూడెంట్లు, అలాగే ఓబీసీ స్టూడెంట్లు, అలాగే డిఫెన్స్ పర్సన్స్ పిల్లలు వీళ్ళందరూ కూడాను 800 రూపాయలు ఫీజు పే చేయాలి. అలాగే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయితే 650 రూపాయలు పే చేయాలి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు చూడొచ్చు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మనం సైనిక్ స్కూలు సంబంధించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వాళ్ళు ఒక పబ్లిక్ నోటీస్ని రిలీజ్ చేశారు. ఈ పబ్లిక్ నోటీసులో 9th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన 6th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. అయితే డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, అంటే ఎప్పుడు అనేది త్వరలో చెప్తాము అని చెప్పారు. అలాగే ఎగ్జామ్ అనేది పెన్ పేపర్లో ఉంటుంది, అంటే ఓఎంఆర్ షీట్స్ బేస్డ్ ఎగ్జాము. క్వశ్చన్స్ కూడాను మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి భారతదేశ వ్యాప్తంగా 190 సిటీస్లో ఉంటుందని చెప్పారు. అలాగే ఎలిజిబిలిటీ కూడాను ఇచ్చారు. మళ్ళీ నేను ఒకసారి చెప్తాను, ఫుల్ వీడియోలో చెప్తాను. లేకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే జాన్ 13 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఫీజు జాన్ 14th 11:50 PM వరకు ఫీజు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడే మనకి లింక్ కూడా ఇచ్చారు. ఈ లింకే మనకి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా సైనిక్ స్కూల్కి సంబంధించిన అఫీషియల్ హోమ్ పేజ్ అనేది మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అఫీషియల్ హోమ్ పేజ్ అనేది మీకు కనబడుతుంది. ఇదంతా అఫీషియల్ హోమ్ పేజ్ మీరు చూస్తున్నారు. హోము, ఇన్ఫర్మేషను, ఎఫ్ఏక్యూ, కాంటాక్ట్, అచీవ్, క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుందండి. అలాగే లేటెస్ట్ న్యూస్ అని ఉంటుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ లాగిన్ అవ్వడానికి, రిజిస్టర్ అవ్వడానికి ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ మీద మీరు క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్ 2025 అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేస్తే ఇన్ఫర్మేషన్ బులెటిన్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది డౌన్లోడ్ అయింది. ఇన్ఫర్మేషన్ బులెటిన్లోన ప్రతిదీ మీకు ఉంటుందండి. యాక్చువల్గా ఇది ప్రతి ఒక్క పేరెంట్ దీన్ని పూర్తిగా చదివితే మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. చాలా సింపుల్. మీ దగ్గర డౌన్లోడ్ అవ్వకపోతే, మీకు డౌన్లోడ్ అవ్వకపోతే నాకు మీరు మీ నెంబర్తో హాయ్ అని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ కావాలి అని మెసేజ్ చేస్తే ఐ విల్ సెండ్ టు యూ. మీకు వాట్సాప్ చేస్తాను. ప్రతిదీ ఉంటుందండి, మీరు చూసుకోండి. సబ్మిషను 24th నుంచి 13 వరకు ఉంటుంది. అలాగే ఫీజ్ లాస్ట్ డేట్ 14, అంటే ప్రతిదీ ఉంటుంది. మళ్ళీ ఫీజ్ డీటెయిల్స్ అని ఇచ్చారు కదా. అలాగే కరెక్షన్ చేసుకోవచ్చండి. అంటే అప్లై చేసినప్పుడు ఓవర్లుక్లో అనుకోకుండా ఏమైనా రాంగ్స్ పెట్టుంటే అక్కడ 16 జాన్ నుంచి 18 జాన్ వరకు కరెక్షన్ చేసుకోవచ్చు. అలాగే ఎగ్జామినేషన్ అయితే 6th క్లాస్ ఎంట్రన్స్ వాళ్ళకి 150 మినిట్స్ ఉంటుందండి. 2 నుంచి 4:30 వరకు ఉంటుంది. 9th క్లాస్ ఎంట్రన్స్ వాళ్ళకి 180 మినిట్స్ ఉంటుంది. 2 నుంచి 5 వరకు ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ ఇంకా అవన్నీ కూడాను రావాలి. అలాగే ఓబీసీ ఎవరైతే పెట్టుకుంటారో ఓబీసీ అనేది సెంట్రల్ లిస్ట్లో రిజిస్టర్ అయి ఉండాలి. చాలా క్యాస్ట్లకి స్టేట్ వైజ్గా వాళ్ళకి బీసీల్లో ఉంటారు, కానీ వాళ్ళకి ఓబీసీ ఈ సెంట్రల్ ఇచ్చిన లిస్ట్లో ఉండదు. వాళ్ళు సెంట్రల్ ఇచ్చిన లిస్ట్లోనే ఉండాలి. అండ్ ఎన్సీఎల్గా ఉండాలి, నాన్ క్రిమీ లేయర్. అంటే ఒక లిమిట్ ఇస్తారు, ఆ లిమిట్ దాటించి ఆదాయం అనేది వాళ్ళకి ఎక్కువ ఉండకూడదు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఈ సైనిక్ స్కూల్స్ గురించి, అలాగే ఈ ఎగ్జామ్ అనేది సైనిక్ స్కూల్స్తో పాటు న్యూ సైనిక్ స్కూల్స్ కూడాను, ఆ న్యూ సైనిక్ స్కూల్స్లో అడ్మిషన్ కూడాను ఇదే ఎంట్రన్స్ టెస్ట్గా తీసుకోవాలి. దీనికైతే 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ వైజ్గా మనం అప్లై చేసుకోవాలి. స్టెప్ 1లో మన
రిజిస్టర్ చేసుకోవాలి. మన ఈమెయిల్ ఐడి మన యూనిక్ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసుకొని స్టెప్ 2లో డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. దానికి కావలసిన డాక్యుమెంట్స్ ఇవి. డాక్యుమెంట్స్ ఏ డాక్యుమెంట్స్ కావాలి కూడాను ఇందులో మీరు చూడొచ్చు. ఏంటంటే క్యాండిడేట్ తాలూగా ఫోటోగ్రాఫ్ కావాలి. అది 10 to 200 KB సైజులోన జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. నెక్స్ట్ క్యాండిడేట్ సిగ్నేచర్ కావాలి. అలాగే క్యాండిడేట్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ కావాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి. డొమిసైల్ సర్టిఫికేట్ కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. మీకు ఒకవేళ క్యాస్ట్ ఎలిజిబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. అలాగే డిఫెన్స్ వాళ్ళకి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఎవరైనా న్యూ సైనిక్ స్కూల్స్లో ప్రజెంట్ చదువుతూ ఉంటే ఆ సైనిక్ స్కూల్ వాళ్ళకి ప్రిన్సిపల్ ఇచ్చిన సర్టిఫికేట్ కావాలి. అలాగే ఇవన్నీ కూడాను ఒక ఫైలు చేయాలి. ఆ ఫైలు పీడిఎఫ్లో ఉండాలి. 50 to 300 KBలో ఉండాలి. సో ఇవి కావలసిన డాక్యుమెంట్స్. ఇకపోతే స్టెప్ 3లో మనం ఫీజు పే చేస్తే అయిపోతుంది అనమాట. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. స్టెప్ 1లో రిజిస్టర్ చేసుకోవాలి. ఏంటి అని అంటే మన డీటెయిల్స్, అలాగే మొబైల్ నెంబరు, ఈమెయిల్, అలాగే పాస్వర్డ్ని క్రియేట్ చేయాలి. స్టెప్ 2లో రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్టెప్ 3లో ఫీజు పే చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఇది అప్లై చేసే ప్రాసెస్ అనమాట. మరికొన్ని విషయాలు అనేది మనం చూసుకున్నట్లయితే అప్లై చేసుకోవడానికి స్టూడెంట్స్కి కావాల్సిన డేట్ ఆఫ్ బర్త్స్ ఏంటంటే, ఇప్పుడు క్లాస్ 6 ఉందనుకోండి, క్లాస్ 6th ఎంట్రన్స్, క్లాస్ 6th ఎంట్రన్స్ చూసినట్లయితే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ 2013 ఏప్రిల్ 1 నుంచి 2015 మార్చ్ 31 మధ్యలో పుట్టుండాలి. ఈ డేట్స్లో పుట్టినా పర్లేదు. వాళ్ళు 4th క్లాస్ చదువుతున్నా, ప్రజెంట్ 5th క్లాస్ చదువుతున్నా, 6th క్లాస్ చదువుతున్నా, ఏ క్లాస్ చదువుతున్నా అప్లై చేసుకోవచ్చు 6th క్లాస్ ఎంట్రన్స్కి. అదే 9th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించిన వరకు 9th క్లాస్ ఎంట్రన్స్కి సంబంధించిన వరకు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలంటే 2010 ఏప్రిల్ 1 నుంచి 2012 మార్చ్ 31 లోపల పుట్టుండాలి. ఈ డేట్ ఆఫ్ బర్త్లోనే పుట్టుండాలి. క్లాసు 9th ఎంట్రన్స్ కంటే ప్రజెంట్ వాళ్ళు 7th చదువుతుండొచ్చు, 8th చదువుతుండొచ్చు, 9th చదువుతున్నా కూడాను ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టి ఉంటే దే కెన్ ఎలిజిబుల్ అనమాట. వాళ్ళందరూ కూడాను ఎలిజిబుల్ అవుతారు. మళ్ళీ బ్యాక్ వద్దాం, సిలబస్ చూద్దాం. ఎగ్జామ్ అనేది 6th క్లాస్ వాళ్ళకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది ఫస్ట్, తర్వాత మ్యాథమెటిక్స్ ఉంటుంది, తర్వాత ఇంటెలిజెన్స్, లాస్ట్లో జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంగ్లీష్కి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఒక్కో క్వశ్చన్కి 2 మార్క్ అనమాట, 50 మార్క్స్. మ్యాథ్స్ 50 క్వశ్చన్స్, ఒక్కోదానికి 3 మార్క్స్. ఇంటెలిజెన్స్ 25, ఒక్కోదానికి 2 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ 25, ఒక్కోదానికి 2 మార్క్స్. టోటల్గా 300 మార్క్స్ అనమాట. ఓకేనా? 125 క్వశ్చన్స్. దానికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు, చెప్తాను. అలాగే 9th క్లాస్ వాళ్ళకైతే ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 400 మార్క్స్కే టెస్ట్ ఉంటుంది. అది మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, 50 క్వశ్చన్స్, ఈచ్ వన్కి 4 మార్క్స్ అయితే టోటల్ 200. తర్వాత ఇంటెలిజెన్స్, ఇంగ్లీషు, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ ఇవన్నిటికీ 25 క్వశ్చన్స్ చొప్పున వస్తాయి. 2 మార్క్స్ లెక్క 50, 50, 50, టోటల్గా 400 క్వశ్చన్స్ వస్తాయి. ఇకపోతే ఎగ్జామ్ అనేది మీకు నచ్చిన మీడియంలో పెట్టచ్చు. ఇక్కడ ఇచ్చారు కొన్ని మీడియంస్ అనేవి ఇచ్చారు, ఆ మీడియంస్లో మీరు ఎగ్జామ్ పెట్టచ్చు. బట్ అలాగే సైనిక్ స్కూల్స్కి సంబంధించిన నేమ్స్ అంటే లిస్ట్ ఇచ్చారు. అలాగే వాటి తాలూగా స్కూల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్స్ ఇచ్చారు. ఆ స్కూల్స్కి ఎప్పుడైనా మీరు ఏదైనా అవసరం అనుకుంటే ఆ వెబ్సైట్స్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది మొత్తం సైనిక్ స్కూల్స్ 33 సైనిక్ స్కూల్స్ అనేవి ఉంటాయి మన దేశం మొత్తానికి. అయితే రీసెంట్గా కొన్ని న్యూ సైనిక్ స్కూల్స్ కూడా ఇచ్చారు. ఆ న్యూ సైనిక్ స్కూల్స్ కూడాను ఆ లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సో ఆ లిస్ట్తో పాటు అడ్రస్, వాళ్ళ వెబ్సైట్స్ కూడా ఇచ్చారు.
మీరు కావాలనుకుంటే ఆ వెబ్సైట్స్ ద్వారా ఆ స్కూల్స్లో అడ్మిషన్ ప్రాసెస్ ఇంకా అన్నీ కూడాను తెలుసుకోవచ్చు. అయితే న్యూ సైనిక్ స్కూల్స్ ఓవరాల్గా 40 వచ్చాయండి. 40 అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అయితే మీరు చూడొచ్చు అదాని వరల్డ్ స్కూల్కి పర్మిషన్ ఇచ్చారనమాట. అదాని వరల్డ్ స్కూలు నెల్లూరు దగ్గర ఉంది, కృష్ణపట్నం విలేజ్లో ఉంది. అలాగే అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో లేవు. ఓకేనా. నెక్స్ట్ మీరు సిలబస్ చూసుకున్నట్లయితే ఇది 6th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన మ్యాథ్స్ సిలబస్. లాస్ట్ టైం మనం ఇచ్చిన సిలబస్ మీకు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో ఇది 25 చాప్టర్స్ ఉంటాయి. ఈ 25 చాప్టర్స్లో యావరేజ్గా ఒక్కో చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ అనుకున్నా టోటల్గా 25 చాప్టర్స్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తాయి. లేకపోతే ఇంటెలిజెన్స్ అనేది మెన్షన్ చేయలేదు చాప్టర్ నేమ్లు, బట్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ అనేవి కూడాను ఎనాలజీ మీద, మ్యాథమెటికల్, వెర్బల్ ఎనాలజీ, అలాగే ప్యాటర్న్ మీద. ఓకేనా. స్పేటియల్ అండ్ మ్యాథమెటికల్ ప్యాటర్న్, క్లాసిఫికేషను, విజువల్ అండ్ లాజికల్ రీజనింగ్ అలాంటి క్వశ్చన్స్ మీద వస్తాయి అన్నమాట. లేకపోతే లాంగ్వేజ్ ఇంగ్లీష్ వాళ్ళకి సంబంధించిన ఇంగ్లీష్ సిలబస్ ఇది కూడా 25 టాపిక్స్ ఇచ్చారు. ఈ 25 టాపిక్స్ నుంచి ఐ థింక్ 2 క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే జనరల్ నాలెడ్జ్ అండి. ఈ జనరల్ నాలెడ్జ్కి వచ్చేటప్పటికి మనకి టోటల్గా 28 చాప్టర్స్ ఇచ్చారు. ఇంతకు ముందు కూడా సేమ్ టాపిక్సే, ఒక్క టాపిక్ కూడాను మారలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అదే టాపిక్స్ నుంచి జనరల్ నాలెడ్జ్ అనమాట. 28 చాప్టర్స్. 9th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. 9th క్లాస్ ఎంట్రన్స్కి మ్యాథ్స్కి వచ్చేటప్పటికి 29 చాప్టర్స్ ఉంటాయండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటెలిజెన్స్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి 32 చాప్టర్స్ ఉన్నాయి. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి 9th క్లాస్ ఎంట్రన్స్. జనరల్ సైన్స్ అయితే 25 చాప్టర్స్. అలాగే సోషల్ సైన్స్ అయితే 38 చాప్టర్స్. వీటిని మీరు స్క్రీన్ షాట్స్ తీసుకుంటే మీకు సరిపోతుంది. అలాగే ఇవి ఎగ్జామ్ సెంటర్స్ తాలూకు లిస్ట్ అనమాట. సో ఎక్కడెక్కడైతే ఎగ్జామ్ ఏ స్టేట్లోనూ ఏ సిటీలో పెడతారనేది కూడా ఎగ్జామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపూరు, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరము, శ్రీకాకుళము, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నము, విజయనగరంలో ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఇచ్చారనమాట. అలాగే అన్ని స్టేట్స్లో కూడాను ఈ ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడాను మీకు 2 దగ్గర ఇచ్చారు. తెలంగాణలో హైదరాబాదు అండ్ కరీంనగర్లో ఎగ్జామ్ సెంటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే సీట్స్ అలొకేషన్ అనేది ఎలా జరుగుతుంది అంటే మనకి ఏవైతే సీట్స్ ఉన్నాయో ప్రతి సైనిక్ స్కూల్లో ఆ సీట్స్ అనేవి లిస్ట్ ఏ అండ్ లిస్ట్ బి టోటల్గా 100 సీట్లు అనుకున్నట్లయితే, ఒక స్కూల్కి 100 సీట్లు అనుకున్నట్లయితే మనకి బయట స్టేట్స్ నుంచి వాళ్ళకి 33 సీట్లు ఇస్తారు. ఇక్కడ లోకల్ స్టేట్ వాళ్ళకి 67 సీట్లు ఇస్తారు. మళ్ళీ లోకల్లో కూడాను ఎస్సీ స్టూడెంట్స్కి 10 సీట్లు వస్తే ఎస్టీకి 5 సీట్లు, ఓబీసీకి 18 సీట్లు, ఇంకా బ్యాలెన్స్ సీట్లు 34 ఉంటే ఆ 34 డిఫెన్స్ వాళ్ళకి 9 ఇస్తారు, జనరల్ వాళ్ళకి 25 ఇస్తారనమాట. టోటల్గా 67 సీట్లు లోకల్ వాళ్ళకి, 33 సీట్లు నాన్ లోకల్ వాళ్ళకి. అయితే ఇవి ఇప్పుడు 100 సీట్స్కి అప్రాక్సిమేట్ చెప్పారనమాట. ఒక్కో స్కూల్లో ఉండే సీట్ల సంఖ్య అనేది 100 ఉండవు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఆ ఉండేదాన్ని బట్టి ఈ పర్సంటేజ్ అనేది చెక్ చేసుకుంటారనమాట. ఓకేనా. ఫర్దర్గా చూద్దాం. ఇదిగోండి మీకు ఇక్కడ టోటల్గా సీట్స్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి సైనిక్ స్కూల్ అమరావతి నగర్లో చూసుకున్నట్లయితే టోటల్గా 65 సీట్లు అనమాట. మొత్తం టోటల్గా 60 సీట్లు. అంటే లోకల్ వాళ్ళకి 38 సీట్లు అయితే నాన్ లోకల్కి 17 సీట్లు, అలాగే లోకల్ గర్ల్స్కి 5 సీట్లు అయితే నాన్ లోకల్ గర్ల్స్కి 5, టోటల్గా 65 సీట్లు ఇచ్చారనమాట. అలాగే మనం సైనిక్ స్కూలు కోరుకొండ చూసుకున్నట్లయితే కోరుకొండ సైనిక్ స్కూల్లో ఎన్ని ఇచ్చారనేది చూద్దాం. కలికిరి చూద్దాం. కలికిరి సైనిక్ స్కూలు 105 సీట్లు అండి, హైయెస్ట్ నెంబరు. కలికిరిలో ఎక్కువ సీట్లు అనేవి ఇవ్వడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి. కోరుకొండలో చూసుకున్నట్లయితే కోరుకొండ ఈ సంవత్సరం మళ్ళీ ఎక్కువ సీట్లు ఇచ్చారండి. కోరుకొండలో 93 సీట్లు ఇచ్చారనమాట. కోరుకొండ చూసుకున్నట్లయితే
లోకల్ స్టూడెంట్స్కి 57 సీట్లు, నాన్ లోకల్ స్టూడెంట్స్కి 26 సీట్లు, అలాగే లోకల్ గర్ల్స్కి 5 అయితే నాన్ లోకల్ గర్ల్స్కి 5, టోటల్గా 93 సీట్లు అనేవి ఇవ్వడం జరిగింది. సో ఇది మంచి ఫిగర్ అని చెప్పొచ్చు. ఇవి నెంబర్ ఆఫ్ సీట్స్కి సంబంధించింది. ఈ లిస్ట్ అంతా ఉంటుంది, మీకు ఏ స్కూల్ కావాలనుకున్నా ఆ లిస్ట్కి సంబంధించిన ప్రతిదీ ఉంటుంది కాబట్టి మీరు ఫాలో అవ్వచ్చు. అలాగే రీసెంట్గా వచ్చిన స్కూల్స్ కూడాను అవి ఆ డే స్కూలా రెసిడెన్షియల్ స్కూలా అన్నింటి వివరాలు కూడాను ఉంటాయి కాబట్టి మీరు ఇది ఫాలో అవ్వండి. ఇది మీకు కావాలనుకుంటే మీకు నేను పంపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.